యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని కరుణా కటాక్షాలు మీ మీద ఉంటాయి. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆస్వాదించబడతారు. ఇప్పటికి ఆయా దేశాల్లో ఉన్న ప్రజలు ఈ వాగ్దానాలు వింటున్నారు, దీవించబడుతున్నారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మందిరం పట్టజాలనంత విస్తారమైన ప్రజలు వస్తున్నారు. మీరు రండి, ఆదివారం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రండి. ఈరోజు కూడా అద్భుతమైన మాట వాగ్దానం ప్రవేశిస్తున్నారు. చదువుకుందాం. 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని మనందరికీ ఇస్తున్నాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. నీ బంధువులు విడిచిపెట్టినా, నీ స్నేహితులు విడిచిపెట్టినా, నీతో ఉన్న వారందరినీ విడిచిపెట్టినా కానీ యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా నిలబడతాడట. ఈ రోజుల్లో చాలా మంది అన్ని ఉన్నా కానీ అనాథగా ఉంటూ ఉన్నారు. పలకరించేవారు లేరు, సహాయం చేయవారు లేరు, ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు. ఒక్క మాట సహాయం కూడా పొందలేని వారు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో కూడా ఒకవేళ నీ పరిస్థితి అలాగుందేమో, భయపడొద్దు. యెహోవా నీ కుడి ప్రక్కన నీడగా ఉన్నాడట. నీ పిల్లల విషయాల్లో, నీ కుటుంబ విషయంలో దేవుడు అద్భుతం చేయగలిగిన దేవుడు. ఎంతమంది వాగ్దానం వింటున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడు నీ పక్షాన్ని నిలబడి కార్యం చేస్తాడు. ఆయనే కనుక నీ పక్షాన్ని ఉంటే ఎంత అద్భుతం జరుగుతాయి. ఆయన నీ పక్షాన్ని ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత మేలు నీవు అనుభవిస్తావు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎటు తయ్యని పరిస్థితుల్లో ఉన్నారేమో, నిందల్లో, అవమానాల్లో, కష్టాల్లో ఉన్నారేమో. నా భర్త మారలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, ఏంటి నా జీవితం, ఏంటి నా పిల్లల భవిష్యత్తు. భయపడద్దు దేవుని బిడ్డ. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ ఇంటి విషయంలో సహాయం చేస్తాడు, నీ కోర్టు కేసు విషయంలో సహాయం చేస్తాడు, నీ భూమి విషయంలో సహాయం చేస్తాడు. అన్ని కోణాల్లో దేవుడు తన సహాయాన్ని పంపించడానికి నీ పక్షాన ఆయన నిలబడబోతున్నారు. ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ వాగ్దానం నీ కొరకే. యెహోవా నీ ప్రక్కన, నీ కుడి ప్రక్కన నీకు నీడగా నిలబడుతున్నాడు. కాబట్టి నీ ఉద్యోగాల అభివృద్ధి చూస్తావు, నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దీవించబడతాం. నువ్వు కనులారా చూడబోతూ ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుల నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా బిడ్డలందరితో మాట్లాడావు. ఓ దేవా నీకు స్తోత్రం. శృతి ప్రభు నేను ఇప్పుడే దర్శిస్తున్నాడు. సిస్టర్ శృతి, దేవుని యొక్క స్వస్థతను పొందుకుంటున్నావు. గొప్ప విడుదల సుబ్బారావు, దేవుడు ఇప్పుడు నేను తాకుతున్నాడు. సుబ్బారావు, దేవుని యొక్క విడుదలను చూడబోతున్నావు. గొప్ప కార్యాలు యేసయ్య జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రవల్లిక, ప్రభు ఇప్పుడు తాకుతున్న గర్భాన్ని తెరుస్తున్నాడు. ప్రవల్లిక, దేవుని యొక్క మహిమను చూడబోతూ ఉన్నావు. ఉన్నతమైన కార్యాలతో పరిశుద్ధాత్మ దేవుడు నేను నింపాలని కోరుతున్నాడు. సునీత, ప్రభు ఇప్పుడే దర్శిస్తున్నాడు. నీ తలలో ఉన్న సమస్య నుంచి నీకు విడుదల కలుగుతున్న యేసు నామములో ఘనమైన కార్యాలు జరుగుతున్నాయి. బ్రదర్ కృష్ణ, దేవుడు ఇప్పుడు నేను తాకుతున్నాడు. నీ కుడి చేతిని తాకుతున్నాడు. ఇప్పుడు స్వస్థత జరుగుతున్నాయి. కృష్ణ, గొప్ప విడుదల యేసు నామములో నువ్వు అనుభవించబోతున్న. ప్రసాద్, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. మార్గాలు తెరబోతున్నాడు నీ కొరకు. గొప్ప కార్యాన్ని యేసు నామములో నువ్వు అనుభవించబోతున్నావు. యేసు నామములో. మహేశ్వరి, ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు నిన్ను. గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. చాలా మంది కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. ప్రభు మీ కన్నీరంతా తుడిచివైపోతున్నాడు. యేసునామములో అద్భుతం జరుగును గాక. నాకు సహాయం లేదు, నాకు ఆదరణ లేదు, మాట సహాయం లేదని ఏడుస్తున్న వాళ్ళు అనేక మంది ప్రార్థనలు ఉన్నారు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉంటాడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా, ఆదరించండి, బలపరచండి. అయినా మీరు ఆశీర్వదించి దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమ భయపడొద్దు. ప్రభు నీ కుడి ప్రక్కన నీకు నీడగా నిలబడుతున్నాడు. ఎవరున్నా లేకపోయినా యేసు నీతో ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.